హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్, నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను మీకు నేర్పించిన టాపిక్ వచ్చేసి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ డౌన్ దగ్గర కంటిన్యూయేషన్ ఆఫ్ సెల్లింగ్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత ఇఫ్ దెర్ ఇస్ అ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ మార్కెట్ అనేది ర్యాలీ ఇస్తుంది. అండ్ అక్కడ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ లేదు అండ్ ఒక గ్రీన్ క్యాండిల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఇఫ్ ఆ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే నిన్న ఇది మీకు నేను ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ విత్ ఆర్డర్ బ్లాక్ లో నేర్పించాను. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి బ్రేక్అవుట్. సేమ్ సినారియో బ్రేక్అవుట్ లో కూడా అలాగే జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా నేను కొన్ని చూపిస్తాను, ఎండ్ ఆఫ్ ది వీడియో చూపిస్తాను. అండ్ నార్మల్ గా ఇప్పుడు కూడా మీకు అనాలిసిస్ అనేది నేను నేర్పిస్తానండి. ఇప్పటిదాకా మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ డిస్క్రిప్షన్ అనేది మన లింక్ లో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. అండ్ మీ దగ్గర నేను నేర్పించిన టాపిక్స్ ప్లేలిస్ట్ ప్లస్ పీడిఎఫ్స్ లేకపోతే మీరు నాకు పీడిఎఫ్స్ అని కామెంట్ పెట్టండి, లేకపోతే పీడిఎఫ్స్ అని హాయ్ అన్న పీడిఎఫ్స్ అని వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టండి. అండ్ కంప్లీట్ పీడిఎఫ్స్ ది అనాలిసిస్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ లో ఉన్నాయి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 కంప్లీట్ అనాలిసిస్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ కూడా చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు. ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? రిగార్డింగ్ మార్కెట్, నాట్ పర్సనల్ ఇష్యూస్, రిగార్డింగ్ మార్కెట్. ఓకే. ఓకే. సి ఇప్పుడు ఆ, ఎప్పుడైనా కానివ్వండి మార్కెట్ లో కంటిన్యూస్ బయింగ్ కంటిన్యూస్ సెల్లింగ్ అనేది జరుగుతుంటాయి. ఇట్స్ ఎ కామన్ థింగ్. బట్ దాన్ని గెస్ చేయడమే ఇంపార్టెంట్. దాన్ని గెస్ చేసి ట్రేడ్ తీసుకుంటేనే మన సైకాలజీ అనేది మార్కెట్ లో స్టాండర్డ్ ఉంటది, లేకపోతే సైకాలజీ అనేది స్టాండర్డ్ ఉండదండి. సో ఇప్పుడు మనము దాన్ని బేస్ చేసే మార్కెట్ లో మాట్లాడదాము, దాన్ని బేస్ చేసే మార్కెట్ లో ట్రేడ్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఓకేనా? దాన్ని బేస్ చేసి నేను ట్రేడ్స్ ఎలా తీసుకున్నాను, నాకు ప్రాఫిట్స్ అనేవి ఎలా జరిగాయి, అవి కూడా మీకు అన్ని విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. ఓకేనా అండి? రైట్. ఇప్పుడు చూడండి, సింపుల్ గా మనం ఒక బ్రేక్అవుట్ డ్రా చేద్దాం. బ్రేక్అవుట్ క్యాండిల్స్ ఏంటి? ఎవ్రీ లో పాయింట్ దగ్గర మనకు ఎవ్రీ లో పాయింట్ దగ్గర అక్కడ గ్రీన్ అయినా ఉండనివ్వండి, రెడ్ అయినా ఉండనివ్వండి, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఈ గ్రీన్ పాయింట్ దగ్గరకే మళ్ళీ మార్కెట్ వచ్చిందా అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇదే బ్రేక్అవుట్ పాయింట్ దగ్గరికి వచ్చిందే అనుకోండి, అండ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ చిన్నగా, గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉండి, ఈ విక్ అనేది బాడీకైనా లో ఉండి ఫామ్ చేసింది అనుకోండి, ఇట్స్ ఏ ఆర్డర్ బ్లాక్ జోన్. ఇది మనందరికీ తెలుసు. ఇప్పుడు ఎవ్రీ లో పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్ జరగాలని కన్ఫర్మ్ లేదు. ఆర్డర్ బ్లాక్ జరిగితేనే బ్రేక్అవుట్. కొన్ని సార్లు మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఈ లెవెల్ ని ఇలా రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ చేసినప్పుడు డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అయిపోతుంది. ఓకేనా అండి? సి ఫర్ అన్ ఎగ్జాంపుల్, మార్కెట్ లో ఇక్కడ ఒక లో ఉంది. ఓకే. దాని తర్వాత మార్కెట్ లో ఇక్కడ ఒక లో ఉంది. ఓకే. ఈ 2 పాయింట్స్ లోస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ లో పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఉందా? లేదు. ఇట్స్ ఏ రీసెంట్ లో పాయింట్. దీనికి మీనింగ్ ఏంటి అంటే మార్కెట్ లో ఈ లెవెల్ అనేది ఇంకా యాక్టివ్ ఉంది. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళింది కానీ మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ లెవెల్ ని టచ్ చేయలేదు. ఐదర్ ఈ లెవెల్ ని రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే బ్రేక్అవుట్ అనేది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్ చేయకుండా దీనిపైన ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఇస్తే డైరెక్ట్ బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ అనేది జరుగుతుంది అండి. ఓకేనా? సింపుల్. ఓకే. ఇప్పుడు ఓకే, బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్ జరిగింది. దాని తర్వాత ఏమైంది అంటే మార్కెట్ పైకి వెళ్తుంటది. కంటిన్యూస్ గా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంటది. ఓకే. ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, బ్రదర్ మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి పైకే వెళ్తుంది, మనకు ఎంట్రీ ఛాన్స్ ఇస్తుందా అంటే ఎస్, ఎంట్రీ ఛాన్స్ మళ్ళీ మార్కెట్ మనకు ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనం రెడీగా ఉండాలి ఎంట్రీ తీసుకోనికి. నేను బ్రేక్ డౌన్ అయితే నేర్పించాను. బ్రేక్అవుట్ లో ఎలా ఉంటది అంటే, ఇఫ్ మార్కెట్ లో బయ్యింగ్ జరుగుతుంది అంటే కొన్న వాళ్ళు అమ్మరా, బై చేసిన వాళ్ళు సెల్ చేయరా,
100% సెల్ చేస్తారు. దాని లోపల కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఎందుకంటే మార్కెట్ లో కంటిన్యూయేషన్ ఆఫ్ బయింగ్ అనేది కూడా ఉంటది కాబట్టి. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయిన తర్వాత మార్కెట్ ఏం చేసింది అంటే ఇదే పాయింట్ దగ్గర ఇక్కడ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే మార్కెట్ పడుతుందా? పడదు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ బయ్యింగ్ ఇచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ చేస్తుంది. ఇది పడాలి అంటే మార్కెట్ లో ఆర్డర్ బ్లాక్ జోన్ లెవెల్ బ్రేక్ అయితేనే పడాలి, లేకపోతే ఇది ఫాల్ కాదండి. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలా పానిక్ సిచ్యువేషన్ లో మార్కెట్లకు వెళ్ళి ఎగ్జిట్ అయిపోతారు. దాని తర్వాత మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఇదే లెవెల్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇలా గ్రీన్ క్యాండిల్స్ తో లెవెల్స్ బ్రేక్ చేస్తూ చేస్తూ పైకే వెళ్ళిపోతుంది. దాన్నే రీ ఎంట్రీ కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అంటారు. సో సెల్లింగ్ లో అయినా బయ్యింగ్ లో అయినా ఎక్కడైనా కానివ్వండి, ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు రెడ్ క్యాండిల్ రావడం సహజం. బట్ దీనికి మీనింగ్ ఏంటి అంటే మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ తర్వాత ర్యాలీ. చాలా మంది ఇది ఎలా తీసుకుంటారు అంటే అరే మార్కెట్ ఎంత పెరిగింది కదా, ఇక్కడికి వెళ్ళి రెడ్ క్యాండిల్ ఇచ్చింది, ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ స్టార్ట్ అయిపోతుంది ఆలోచించేసుకుంటారు. ఇటువంటి ట్రేడర్స్ ని ఏమంటారు తెలుసా? బై సైడ్ ట్రేడర్స్ అంటారు. బై సైడ్ ట్రేడర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే బై సైడ్ ట్రేడర్స్ కి వీళ్ళు కొనేసుకుంటారు. కొనేసుకున్న తర్వాత మేము పుట్టు అయినా కాల్ అయినా కొనుక్కుంటారు కదా. కొనుక్కున్న తర్వాత ఇదే డైరెక్షన్ లో మార్కెట్ వెళ్ళాలి అని ఆ థింకింగ్ తో కూర్చుంటారు. వీళ్ళనే బై సైడ్ ట్రేడర్స్ అంటారు. పుట్ అయినా కాల్ అయినా స్టాక్ అయినా ఈక్విటీ ఫ్యూచర్ ఫారెక్స్ ఏదైనా కానివ్వండి, క్రిప్టో కరెన్సీ ఏదైనా కానివ్వండి, వీళ్ళు కొనేసుకుంటారు ఫస్ట్. దాని తర్వాత మేము కొన్న డైరెక్షన్ లోనే మార్కెట్ వెళ్ళాలని చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు బైసైడ్ ట్రేడర్స్ అంటారు. ఆ ట్రేడర్స్ మనం కాకూడదు. మనము డైరెక్షనల్ ట్రేడర్స్ ఉండాలి. మార్కెట్ ఎక్కడ చూపిస్తే దారి మనం ఆ వేలోనే నడవాలి. కానీ మన ఓన్ గా మనం వే క్రియేట్ చేసుకొని మార్కెట్ ని ఆ వేలో నడవమంటే మమ్మల్ని ఎత్తేసి కింద పడేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు అంతెందుకండి, ఇక్కడే చూడండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చి నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఏమిచ్చింది? నో ఆర్డర్ బ్లాక్. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది? కొద్దిసేపటి పైకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. నేనేం చెప్పాను? ఆర్డర్ బ్లాక్ పాయింట్ లెవెల్ అనేది బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. ఆ లెవెల్ బ్రేక్ చెయ్యలేదు అంటే సెల్లింగ్ అనేది ఉండదు. ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మార్కెట్ అదే లెవెల్ బ్రేక్ చేస్తే ఇమీడియట్ ఎంట్రీ అనేది మార్కెట్ లో జరుగుతుంది. సో దీన్నే రీ ఎంట్రీ కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ అంటాము. దాని తర్వాత చూడండి ఎంత పెద్ద బయింగ్ వెళ్ళిపోయిందో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడైనా చూడండి, ఒక లో పాయింట్ దగ్గర మార్కెట్ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ప్రీవియస్ ప్రెసెంట్ డే బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర సపోర్ట్ నో ఆర్డర్ బ్లాక్ ర్యాలీ ఇచ్చేసింది. ఓకే, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలా? తీసుకోవద్దు. నేను ఏం చెప్పాను? రెడ్ క్యాండిల్ అనేది ప్రాఫిట్ బుకింగ్. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ అనే లెవెల్ పైన గ్రీన్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేస్తుంటేనే బయ్యింగ్ కంటిన్యూషన్. ప్రాఫిట్ బుకింగ్ తర్వాత కంప్లీట్ సెల్లర్స్ కూడా రావచ్చు. బట్ 99.99% ఏంటి ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్రాఫిట్ బుకింగ్ తర్వాత గ్రీన్ క్యాండిల్ తో లెవెల్ బ్రేక్ చేస్తేనే బయింగ్ వెళ్ళాలి, లేకపోతే మనము ఆ డైరెక్షన్ లో కూర్చోవద్దు. ఓకే, ఇలా చాలా ఉంటాయండి. ఇక్కడ చూడండి, సేమ్ టు సేమ్ ప్రెసెంట్ డే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ పాయింట్, నో ఆర్డర్ బ్లాక్, బయింగ్ కంటిన్యూ, ప్రాఫిట్ బుకింగ్, లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది, ఎంట్రీ డన్, ప్రాఫిట్ బుకింగ్, కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే, సి హియర్ దెర్ ఇస్ ఇన్వాలిడ్ ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్. ఇంప్రాపర్ ఆర్డర్ బ్లాక్ ఉన్నప్పుడు మనము ఈ లెవెల్ అనేది బ్రేక్ అయితేనే ట్రేడ్ తీసుకోవాలి. బ్రేక్ అయ్యింది, ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినట్టు కాదు, మీరు సొంతంగా మీ డిమాట్ అకౌంట్స్ లో అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి,
15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ పెట్టి నేను చెప్పింది ఫోకస్ చేయండి, లెర్న్ చేయండి. ఇప్పుడు దాని మీద మీరు ఎలా ఆలోచిస్తారో ఆలోచించండి, మీకే అర్థమైపోతదండి. ఓకేనా? మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.